ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ మరొదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి దయగల మహేశాన్ని బంగారు పదాలు కొల్లెట్లైన వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరొదే కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంఘం ప్రియమైన బిడ్డ నిర్ధారణకు ఏర్పాటు చేయని వాక భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8వ వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8వ వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. పౌలు ప్రధానంగా దేవునిని గురించి, ప్రభువుని గురించి, దేవుని యొక్క ఉద్దేశాలను గురించి, అంటే మానవునికి దేవునికి ఉండే సంబంధాన్ని, మానవులు దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటే మేలు అనే విషయాలను ఇక్కడ తిమోతికి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రార్థన యొక్క ఉద్దేశము, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ప్రార్థించువారిగా, ఆయనను వేడుకున్నవారిగా, ఆయన ఉద్దేశాల కొరకు కనిపెట్టేవారై ఉంటారో వారిని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతితో అంటున్నాడు ఏమని, ఇక్కడ దేవుడు ఒక్కడే, దేవునికిని నరునికిని మధ్యవర్తి ఒక్కడే అంటున్నాడు. అంటే దేవాది దేవుని గురించి, మానవుని గురించి ఆ ఉద్దేశాలు ఏ విధంగా వారి మధ్య కొనసాగింపబడతాయో చెప్తూ ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు మధ్యవర్తి అయిన ప్రభువు దేవునితో మనతో దేవునికి సంబంధాన్ని కలిగించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభువుని కలిగి ఉంటే మనం దేవుని కలిగిన వారముగా, అంటే తండ్రి యొక్క మాటను ఎరిగిన వారముగా, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చిన ఆయన కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ప్రభు ద్వారా మనము ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఇక్కడ పౌలు తిమోతితో చెప్తున్న మాట, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అంటున్నాడు. కాబట్టి ఈ మధ్యవర్తి అయిన క్రీస్తు యేసుని బట్టి, ప్రభువుని బట్టి మనము దేవుని యొద్దకు చేరువారమైనాము. అందుని బట్టి ఇక్కడ పౌలు ఈ మాట మాట్లాడుతూ ఈయన అందరి కొరకు విమోచన క్రయోధనముగా తను తానే సమర్పించుకొనెను అంటున్నాడు. ఎవరు? మధ్యవర్తి అయిన ప్రభు క్రీస్తు యేసు ఈ ప్రభువు. ఈయన అందరి కొరకు, మనందరి నిమిత్తము, మనందరి పాపముల నిమిత్తము, మనందరి దోషముల నిమిత్తము ఆయన తండ్రితో మనలను అనుసంధానము చేస్తూ ఏకీవింప చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నారు. ప్రభువే తను తానుగా సమర్పించుకున్నారు. అంటే ఏంటి? మానవులమైన మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలంటే, ఆ దేవుని యొక్క ఉద్దేశాలు మనలో నెరవేర్చబడాలంటే మధ్యవర్తి అయిన ప్రభువు మనలను తండ్రితో సంధి చేసేవాడిగా, ఇరువురిని ఏకం చేసేవాడిగా ప్రభు ఉన్నాడు. కాబట్టి ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఈవడను అంటున్నాడు. అంటే ఎవరో ప్రభువుని గూర్చిన సాక్ష్యము తండ్రి. అవును, తండ్రి చెప్తున్నాడు ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఎవరైతే కుమారుడైన ప్రభువుని ప్రేమిస్తారో వారు తండ్రిని ప్రేమిస్తారు. కాబట్టి ఈ సాక్ష్యము తండ్రి ద్వారా మనము పొందుతాము. కాబట్టి పరమందున్న దేవునితో భూలోకమందున్న మానవులు మరి హృదయము ఏకాత్మ కలిగాలంటే వారు మధ్యవర్తి అయిన ప్రభువుని బట్టి, ప్రభువు యొక్క మాటను బట్టి, మార్గాన్ని బట్టి జీవించాలి. కాబట్టి ఇక్కడ తిమోతితో పౌలు అంటున్న మాట, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడును అంటున్నాడు. ఆ ఒక సాక్షిగా ఆయన ఉన్నాడు. అంటే మరణమును గెలిచి, మరణమును జయించి
మనలను విశ్వాసము ద్వారా కృపచేత దేవుని యొద్దకు మనలను చేరుస్తున్నాడు. అంటే మనం పాపులమై ఉన్నప్పుడు మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రభు తిమోతికి గుర్తు చేస్తూ, ఈ సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడు గాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. ఎవరి గురించి? మధ్యవర్తి అయిన ప్రభువుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు పౌలు తిమోతితో. నేను సాక్షిగా ఉన్నాను. అవును, ఎందుకంటే తన గత జీవితాన్ని ఆయన మార్చి నేడు తనను తన సేవలో తన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్న విధానం ఏదైతుందో ఆ విషయాన్ని పౌలు అక్కడ ఉద్దేశించాడు. అందుకని అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, ఈ సాక్షి ఎవరు? ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగా అంటాడు. ఎవరి గురించి? ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రకటించువాడిగా, సువార్థికుడిగా, అపోస్తలుడిగా తాను ప్రభు కొరకు ముందుకొచ్చిన వాడై ఉన్నానని చెప్తూ అపోస్తలుడిగాను విశ్వాస సత్య విషయములో అన్నాడు. అంటే విశ్వాసమునందు సత్యమనగా క్రీస్తును తెలియజేసే విషయములోను అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని. ఎవరైతే ప్రభువుని ఎరగని వారే ఉన్నారో, ప్రభువుని తెలుసుకోలేదో వారికి ప్రభువుని తెలియచేయడానికి ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు తండ్రితో దేవునితో మానవునికి సంబంధాన్ని ఏకపరచడానికి మధ్యవర్తిగా ప్రభు అయితే ఎలాగై ఉన్నాడో అలాగా ప్రభువుని కూర్చుని సాక్ష్యాన్ని పౌలు కలిగి ఉండి ఆ సాక్షిభరితమైన జీవితాన్ని చెప్తూ ప్రభు యొద్దకు నడిపించబడి ఉన్నాడు. కాబట్టి తాను ఎందు నిమిత్తమైతే ఈ పని చేస్తున్నాడో అక్కడ చెప్తూ అంటున్నాడు. అందుకన్నాడు, అపోస్తలుడుగాను విశ్వాస సత్య విషయములలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడుతుంది అంటాడు. అంటే తన బోధలు, అంటే క్రీస్తు ఎలాగైతే బోధించి తండ్రిని గూర్చి ప్రేమను గూర్చి తెలియజేశారో ఆ విధంగా పౌలు ప్రభువుని గూర్చి తండ్రిని గూర్చిన బోధలను పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్న సందర్భాన్ని గుర్తు చేయొచ్చు. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేదు అంటున్నాడు. అంటే సత్యం అనగా క్రీస్తునే చెప్తున్నాను, క్రీస్తు కానిది ఏది నేను చెప్పట్లేదు. అంటే ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ప్రభు యొక్క మాటలు ప్రభువులో తన యొక్క వ్యక్తిగత జీవితంలో తనలో తీసుకొచ్చిన ఆ మార్పు ఏదైతుందో అపోస్తలత్వాన్ని కలిగిన పౌలు నేడు తిమోతికి సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాటలను ఆయన ఉద్దేశిస్తూ అని అంటాడు, కావున ప్రతి స్థలమందును పురుషులు పాపమును సంశయములను లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను అంటున్నాడు. అంటే ఎవరు? శిరస్సయ్యన్న ప్రభువుని కలిగిన వారిగా, అంటే దేవుని యొక్క పనిలో దేవుని యొక్క బాధ్యతలో ప్రతివారు కూడా అంటే కోపగించుకోక, లోకముతో పాపముతో జీవించక, పైనున్న దేవుని యొక్క మాటని బట్టి వాక్యమును బట్టి వారు జీవించవలసి ఉందనే విషయాన్ని పౌలు చెప్తాడు. అందుకనే కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై అంటున్నాడు. అంటే సమస్యలు లేకుండా, సమస్యలకు కారణం కాకుండా క్రీస్తుని కలిగిన వారైతే గనక దాని యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆ ప్రేమను గూర్చిన సత్యమును గూర్చి పౌలు చెప్తున్న మాటలు ఏవైతున్నదో అని చెప్తున్నాడు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని వేడుకుంటున్నాను అంటాడు. అంటే మనలో మన హృదయంలో ప్రభువుని గూర్చి ప్రభు మాటలను గూర్చి నింపబడినప్పుడే ఆ సత్యమును గూర్చి ప్రభువుని గూర్చి మనము చెప్పగలము. కాబట్టి ఆ సత్యాన్ని తాను బోధిస్తూ నేడు తాను ఆనాడు తిమోతితో నేడు సార్వత్రిక సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే పవిత్రమైన చేతులు కలిగాను. అంటే పాపము చేయక, అక్రమము చేయక, అన్యాయము చేయక, ఇతరులను మరి ఇబ్బంది పరచక క్రీస్తు ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను అన్నాడు. ప్రార్థన అనగా తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో ఏక హృదయం ఏకాత్మ కలిగి ఆయన రాజ్యమందు జీవించవలసి ఉంది. కాబట్టి మనుష్యులందరి కొరకు పౌలు ప్రార్థిస్తున్న విధానముగా నేడు మనము కూడా పౌలు వలె పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే వారమై ఆయన రాజ్యమందు చేరువై ఉండాలని ఉదయకాల సమయమున ఆనాడు తిమోతికి నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిన్ను ప్రేమించుటలో, నీ సత్యం ఎరుగుటలో, నీ జీవము గ్రహించుటలో ఆనాడు పౌలు నీ యందు ఎట్టి రీతిగా తాను ముందుకు కొనసాగాడో అటు రీతిగా ప్రభువా నేడు మేము నీ వాక్యమును బట్టి, నీ సత్యమును బట్టి జీవించుటకు మాకు నేర్పించండి. బలహీనలను బలపరుచు వాడవు, రోగులను స్వస్థపరచు వాడవు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని లేవనెత్తవాడవు, నిన్ను ఆశ్రయించు వారిని సంరక్షించి కృప చూపు వాడవు. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి వారిని వారి వారి అవసరత లెక్కల్లో నీ సహాయం అనుగ్రహించి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలన్నింటిలో తోడేయండి. మంచి విజయాలు బిడ్డ పొందడానికి సహాయం తెచ్చండి. ఏదైనా పరిచర్యలో, నీ సేవలో మమ్మల్ని ముందుకు నడిపించమని, నీ రాకడానికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలు మాకు దయచేయము, మరల ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము, శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.